వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని కమల నరేన్ రామాంజనేయులు రెడ్డి ఆరోపించారు. కుట్రలు పన్నే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు జరిపి వేలల్లో లక్షల్లో కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీకి భరోసా ఇచ్చే ఉద్దేశంతోనే ఈ ఘటనలను రికార్డు చేసి డిజిటల్ బుక్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు. ఒక్కరిలోనూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక ద్వేషము, ప్రతి ఒక్కరిని కూడా అంటే వాళ్ళపైన కుట్రలు తర్వాత వాళ్ళ కేసులలో ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. దాంట్లో భాగంగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేసేటటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో అందరిని తీసుకుపోయి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది. మహిళలను కూడా చూడకోకుండా ప్రతి స్టేషన్ అంటే ప్రతి జిల్లా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ప్రతి జిల్లా కూడా తిప్పుకుంటా పోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళ వరకే కాకోకుండా ఎవరు ప్రశ్నిస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. ఒకటా రెండా అంటే ఇట్లా రాష్ట్రంలో కొన్ని వందలు వేలు లక్షలు జరిగినాయి కాబట్టి ఒకటో రెండు అంటే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ కార్యకర్తలు అందరికి కూడా వాళ్ళకు తోడుగా ఉండాలా, అన్యాయానికి గురైన వాళ్లకు ఒక భరోసానియాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్కు ఒక నమ్మకాన్ని కలిగించాలా, ఇదే కాకపోకుండా అనే ఉద్దేశంతో దీన్ని రికార్డు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పుట్టుకొచ్చిందే ఈ డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్ లో ప్రతిదీ కూడా రికార్డు చేయడం జరుగుతుంది. చాలా మంది డిజిటల్ బుక్ లో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వారి కోసమేనా అంటే అన్యాయానికి గురైన వారు లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే నా ఈ డిజిటల్ బుక్ అని కొందరిలో అపోహ ఉంది. ఇది కేవలం వాళ్ళకే కాదు, సామాన్య ప్రజలకు కూడా అంటే ఏ పార్టీతో సంబంధం లేకోకుండా సామాన్య ప్రజలకు కూడా ఎవరైతే అధికార పార్టీతో ఇబ్బంది పడతారో వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో వారి పేరును నమోదు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బుక్ లో రెండు రకాలుగా వారి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వారికి ఏమేం పర్టికులర్స్ అడుగుతుంది, దాని ప్రకారం వాళ్ళన్నీ కూడా